ఆయన ఈ సమస్తాన్ని కూడా కలుగు చేశాడు. If you have the revelation of Jesus in your life, కాబట్టి ప్రియులారా, మీ యొక్క జీవితంలో యేసు క్రీస్తుని గురించిన ప్రత్యక్షతను మీరు కలిగి ఉంటే, you know him as the word of God, మీరు ఆయనను దేవుని వాక్కుగా తెలుసుకోగలిగితే, as the messenger of God, దేవుని సందేశకుడిగా తెలుసుకోగలిగితే, as God himself, దేవునిగానే మీరు ఆయన తెలుసుకోగలిగితే, your situation will take a new leaf, new turn. మీ యొక్క పరిస్థితి అంతా కూడా ఒక నూతనమైనటువంటి మలుపు తీసుకుని వెళ్తుంది. Hallelujah. Hallelujah. If you think everything is nothing in your life, మీ జీవితంలో సమస్తము కూడా అసాధ్యమని అనుకున్నప్పుడు, oh, there is no way I can get out of this situation. నేను ఈ పరిస్థితుల నుంచి బయటికి రాలేను, బయటికి రావడం నాకు ఇది అసాధ్యమని అనుకున్నప్పుడు, I don't understand. Nothing seems to work in my life. అరే నా జీవితంలో ఏది పని చేస్తున్నట్టు కనబడటం లేదు, ఏమి జరగటం లేదు అనుకున్నప్పుడు, I want to challenge you this morning. ఈ ఉదయకాల సమయంలో ఒక సభ, We have a person called Jesus Christ. మనము యేసు క్రీస్తు అని పిలువబడుతున్న ఒక వ్యక్తిని కలిగి He is ఉన్నాం. the God of heaven and the earth. ఆయన భూమిని He ఆకాశాన్ని is the word of God. ఆయనే దేవుని వాక్కు. He will create something out of nothing in your life. ప్రియరా, శూన్యములో నుంచి నీ జీవితంలో నూతనమైన స్థితిని కలుగు చేస్తాడు. హల్లెలూయా. He will change your situation. ఆయన నీ పరిస్థితి అంతటిని మార్చి వేస్తాడు. I will say, బైబిల్ అంటుంది, if you're in Christ, మీరు క్రీస్తునందు ఉన్న యెడల you are a new creation. మీరు నూతన సృష్టి అయి ఉన్నారు. That word does not end there. ప్రియరా, ఆ వాక్కు అక్కడితో ఆగిపోలేదండి. Behold, ఇదిగో, behold, ఇదిగో, all things are passed away. పాతవి సమస్తమును గతించి All things become new. సమస్తమును నూతనమయను. When you have Jesus, నీవు యేసును కలిగి when you have ఉన్నప్పుడు, his word, నీవు ఆయన వాక్కును కలిగి ఉన్నప్పుడు, all things will perish. నీ యొక్క సమస్త పాతలన్నీ కూడా గతిస్తాయి. Behold, new things begin to take place. నూతనమైనవి ఉనికిలో